SDG. We are from TG. We support 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 ప్రస్తుతం మనతోనే ప్రశాంత్ సాగి గారు ఉన్నారు. వారిని అడిగి ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. హాయ్, గుడ్ మార్నింగ్. సస్టైనబుల్ గోల్స్ మీరు ఎలా ఫుల్ఫిల్ చేయాలి? యునైటెడ్ నేషన్స్ ఒక 17 గోల్స్ ఇచ్చింది మన ఎంటైర్ అన్ని కంట్రీస్కి కలిసి ఉమ్మడిగా ఒక 17 గోల్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2030 కల్లా సాధించాలనేది యునైటెడ్ నేషన్స్ లక్ష్యము, మనందరి లక్ష్యం కూడా. అయితే 2025 నాటికి ఇందులో కేవలం 17 నుంచి 20% గోల్స్ మాత్రమే అచీవ్ కావడం జరిగింది. ఇంకా మిగతా 80% గోల్స్ని మనం అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా 2030 వరకు మనం అచీవ్ చేయాలి. ఎందుకంటే ఇది మొత్తం మానవాళికి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. అంటే లైఫ్ ఆన్ ఎర్త్, లైఫ్ బిలో వాటర్, క్లైమేట్ యాక్షన్, జీరో పావర్టీ, జీరో హంగర్, అంటే పూర్ పీపుల్ ఉండకూడదు, పూర్ పీపుల్ అంతా డెవలప్ అవ్వాలి. హంగర్ అంటే ఆకలి బాధలు లేని సమాజం ఉండాలి. ఇట్లాంటివి 17 గోల్స్ ఉన్నాయి. ఇవన్నీ 2030 కల్లా సాధించాలనేది మన లక్ష్యము. అయితే ఇందులో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం కాబట్టి దీని మీద అవేర్నెస్ పెంచడం కోసము ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే మన యంగ్ జనరేషన్ ఉందో వీళ్ళకి ఇంకా కొంత అవేర్నెస్ సాధించి ఇక్కడి నుంచి మా మిగతా సిస్టమ్స్ను కూడా యాక్టివేట్ చేయడం కోసము ఈ యూత్ అండ్ ఐటీ ఎస్డిజి వాక్, దీంట్లో యూత్ ప్లస్ ఐటీ ఎంప్లాయీస్ చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. The spirit we see here today, the spirit of young minds who wish to build a cleaner, fairer and more innovative future. Hyderabad has emerged as a hub where technology blends with talent and ideas become enterprises. Our youth are no longer just job seekers. They are innovators, researchers and social leaders. They are redefining success not only in terms of personal growth but also in terms of community and environmental impact. To realize the vision of Viksit Bharat 2047, we must harness 3 powerful forces: education that empowers, innovation that sustains, and collaboration that unites. When these forces converge, transformation becomes inevitable. Innovation must extend beyond profits to serve humanity, nurture ecology. And collaboration must break silos, bringing together government, academia and industry on one platform for purpose. Dear young friends, your energy is the engine of transformation. Your imagination is the architecture of the future. May this youth and IT SDG walk be more than a symbolic act. May it be a call to move from imagination to implementation, from aspiration to achievement. My appreciation goes to all organizers, volunteers and the participants whose dedication has made this event possible. Let us work together in unity and purpose towards a brighter and inclusive and sustainable Viksit Bharat 2047. One walk, one purpose, one future. Jai Hind, Jai Bharat. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2047 వరకు ఎలా ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు? అమ్మ, మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానేసి చిన్న చిన్న పనులు చేపట్టాలి. ఉదాహరణకి 17 గోల్స్ చెప్పారు. ఈ పుస్తకాల్లో చిన్నపిల్లలు చదివినట్టుగా అవన్నీ అక్కర్లే. ఒకటి, లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్, మన బేసిక్ కమ్యూనిటీస్. 2, మనందరికీ అవకాశాలు, అంటే విద్య, ఆరోగ్యం, మంచి అవకాశాలు, నిజమైన విద్య, ఆరోగ్యం. 3, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ పొల్యూషన్. మన సిటీకి అనుభవించుకుందాం.
ఇంతంత వర్షం పడుతుంటే వర్షం వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి, వర్షం లేనప్పుడు నీళ్ళేమో రాపోతున్నాం. అలాగే హైదరాబాద్కి గోదావరి నుంచి కృష్ణ నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బోల్డంత నీళ్ళు తీసుకొస్తున్నాం. మన దేశంలో ఏ సిటీకి అవకాశం లేదు. వచ్చే నీళ్ళలో 45% ఇళ్ళకి చేరకుండా మూసలో గడిపోతున్నాయి. అది అట్లా ఉంటే సస్టైనబిలిటీ ఎక్కడ ఉంది? అలాగే ట్రాఫిక్ చూడండి, ఇప్పుడంటే శనివారం పొద్దున్నే పెద్ద ఇబ్బంది కలగల. ఇదే బాలకృష్ణ గారు నన్ను వేరే టైంలో రమ్మని చెప్పంటే 15 నిమిషాలకి గంట ప్లాన్ చేసుకోవాలి. నరకంగా ఉంది, పొల్యూషన్ పెరుగుతుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రిఫికేషను, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవటం సస్టైనబిలిటీ అంటే అదే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిరుపుంజి ఉంది కదా, ప్రపంచంలో అతి ఎక్కువ రెయిన్ఫాల్. దాని పక్కనే మౌంట్ సీరం ఉంది. మౌంట్ సీరం అని చెప్తారు ఇప్పుడు. అంటే ఒక 60 అడుగులు వర్షం పడుతుంది. నీళ్లు కనుక ఎవాపరేట్ కాకుండా ఉంటే సంవత్సరం పొడుగుతో వచ్చే వర్షం 6 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంటుంది. ఎండాకాలంలో నీళ్ళు లేవు. ఎవరు తప్పది? ప్రకృతి తప్పు కాదు కదా. కాబట్టి మనం పెద్ద పెద్ద మాటలు ఎక్కువ మాట్లాడకుండా ఇవన్నీ చాలా తేలిగ్గా చేయగల పనులు. వాటర్ హార్వెస్టింగ్ ఎట్లాగా, సాయిల్ కన్జర్వేషన్ ఎట్లాగా, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లాగా, ఎలక్ట్రిఫికేషన్ వెహికల్స్ ఎట్లాగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లాగా, వర్షం వస్తే వరదలు రాకుండా ఎట్లాగా, వచ్చి నీళ్ళు వేస్ట్ కాకుండా చేయటం ఎట్లాగా, దాని మీద కనుక ఈ యువత ఫోకస్ చేస్తే యువర్ ఫ్యూచర్ విల్ బి వండర్ఫుల్. ఎందుకంటే ఇట్స్ యువర్ ఫ్యూచర్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇది పెద్ద పెద్ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇవన్నీ ఎవరికి అర్థం కావు. సింపుల్ ప్రాక్టికల్ గోల్స్ దట్ మేక్ ఎ డిఫరెన్స్ టు అవర్ లైఫ్, అవర్ సొసైటీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దీస్ యంగ్ పీపుల్ ఆర్ సో ఎంతూజియాస్టిక్ అండ్ సాటర్డే మార్నింగ్ దే ఆర్ హ్యావింగ్ ఫన్. కొద్దిగా ఆలోచించమని చెప్పండి. వీరికి పెద్ద పెద్ద డ్రామాలు వద్దు, పెద్ద పెద్ద మాటలొద్దు. ప్రాక్టికల్, సింపుల్, డే టు డే స్టెప్స్. మీరు మెయిన్గా ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్ యూత్కి మెయిన్గా ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇదే నేను చెప్పేది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కారులో వచ్చాను, ఇంకో కారులో రావచ్చు. కానీ వీలైనంత వరకు ఎలక్ట్రిక్ కార్లో వచ్చామనుకోండి, పొల్యూషన్ తగ్గుతుంది, CO2 ఎమిషన్స్ తగ్గుతున్నాయి. వాటర్ సప్లై మన ఇంట్లో మనం నీళ్ళు పొదుపు చేసుకోవచ్చు. మా అపార్ట్మెంట్స్లో నేను అందరినీ కాస్త ఒప్పించి మరి ఆ నీళ్ళన్నీ, వర్షం నీళ్ళన్నీ కూడా వచ్చి హార్వెస్టింగ్ పెట్టాను. మొదట్లో అందరూ ఎందుకండి అన్నారు. బ్రహ్మాండంగా నగరంలో ఎక్కడ నీళ్ళు లేకపోయినా మా అపార్ట్మెంట్స్లో నీళ్ళు వస్తాయి ఇప్పుడు. సో చిన్న పనులు చేద్దాం, మనకు పనికొచ్చేవి. ఆటోమేటిక్గా సమాజం బాగుపడుతుంది. సార్ చెప్పినట్లు ఇప్పుడు ఎట్లుండాలంటే థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవరో మనకు గవర్నమెంట్స్ చేయాలి, లేకుంటే యునైటెడ్ నేషన్స్ చేయాలి, బయట కాకుండా మన నుంచి స్టార్ట్ కావాలనేది నా ఉద్దేశము. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ ఈరోజు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈరోజు ఇంత చక్కటి మీటింగ్ అవుతుంది కదా, మనం యూత్కు మెసేజ్ ఏం చేయాలంటే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు మీరు చూడండి, కాన్స్టిట్యూషన్లో మనకు ఒక డ్యూటీ, వన్ ఆఫ్ ద డ్యూటీ ఏంటంటే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలనేది ఒక, మరి మనం ఎంతవరకు ఆ డ్యూటీని నిర్వర్తిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు టైం వచ్చింది. ఎందుకంటే మన బాధ్యత మనతోటే ఎండ్ కాకూడదు, ఫ్యూచర్ జనరేషన్స్కు. ఈరోజు మనం ఈ యొక్క ఎన్వైరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసి వచ్చే తరాల వాడికి ఇలా ఇచ్చే బాధ్యత మనది. అది దాని గురించి ఈరోజు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆర్గనైజర్స్ని చాలా మేము అభినందిస్తున్నాము. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూమెంట్. నౌ ఇట్ ఇస్ అ టైమ్ ఫర్ అస్ టు యాక్ట్ ఆన్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైరాన్మెంట్. అదర్వైజ్ ఇట్స్ ఐ డోంట్ నో, ఐ షుడ్ సే హై టైమ్ ఆర్ రైట్ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు ప్రపంచానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం గ్రోత్ అనేది. ఎట్లా గ్రో అవుతున్నాం అనేటువంటి దాంట్లో సస్టైనబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. సస్టైనబిలిటీ అంశం లేకపోతే రాబోయే రోజుల్లో మనకి రకరకాల సమస్యలు వచ్చేటువంటి ప్రభావం ఇది ప్రపంచం గుర్తించింది. అందుకనే యునైటెడ్ నేషన్స్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పెట్టారు. మనం ఏదో న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, దాన్ని ప్రతిరోజు అవసరాలకు వాడేసాం, రేపు తరాలకు ఏమైపోతాయి, ఏం చేయాలి? అట్లా కాకుండా సస్టైనబుల్గా ఉండేటువంటిది మనం తీసుకోగలిగితే మనం ఎక్కువ రోజులు, చిరకాలం మనం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్తో న్యాచురల్గా దేనికి ఇబ్బంది కలగనీయకుండా, ప్రకృతికి ఇబ్బంది కలగకుండా, మనకి మన ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి విధంగా ఉండేటువంటి గ్రోత్ కోసం మనం చూడాలి. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీనికోసం రకరకాల ఏరియాస్లో, అది ఎనర్జీ తీసుకోండి, లేకపోతే హెల్త్ తీసుకోండి, లేకపోతే ఆహారం తీసుకోండి, ఏ విషయాల్లో మనం చూసినా కూడా, లేకుంటే ఈరోజు మేము రాకెట్స్ వాటిల్లో, మిసైల్స్లో వాడేటువంటి వాటిల్లో కూడా
గ్రీన్ ప్రపల్షన్ అని ఇవన్నీ తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ ఆ డైరెక్షన్లో ఆలోచించేటువంటి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వాడేటువంటి విషయాలు. దీని మీద అవేర్నెస్ తీసుకురావడం చాలా అవసరం. నేను ఫౌండర్ అండ్ డైరెక్టర్ రీసెర్చ్ ఎయిడ్స్ ఫౌండేషన్. మేము ఈరోజు యూత్ అండ్ ఐటీ ఎస్డీజీ వాక్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇక్కడ మన సమాజంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా క్లైమేట్ యాక్షన్, ఏ విధంగా మన క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఏ విధంగా మన పొల్యూషను, ఏ విధంగా మన లైఫ్ బిలో వాటర్, ఏ విధంగా లైఫ్ ఆన్ ల్యాండ్, చాలా ప్రాబ్లమ్స్. చాలా క్లౌడ్ బర్స్ట్స్ కూడా చూస్తున్నాం. ఫర్ సమ్ రీజన్ ఏమవుతుందంటే చాలామంది మనము దానిని సీరియస్గా తీసుకోవట్లేదు. చాలామంది మనము అసెట్స్, తర్వాత మనీ, లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ మేకింగ్ అవైలబుల్ టు అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. బట్ మనం ఏం మర్చిపోతున్నాం అంటే వాళ్ళకు మంచి ఎన్విరాన్మెంట్, మంచి ప్లానెట్ నివసించడానికి అది ఇవ్వలేనప్పుడు వీటన్నిటితో వాళ్ళు ఏం చేయగలుగుతారు? సో ఇప్పుడు మేము ఏం చేసామంటే వీ వాంట్ టు బ్రింగ్ ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి ఫస్ట్. ఎందుకంటే 2015లో స్టార్ట్ అయింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ఇండియా ఈజ్ బిలో 100 ర్యాంక్ ఆల్సో. బట్ మనం ఇప్పుడు ఒక కాలేజీలో కానీ స్టూడెంట్స్లో కానీ మీరు వెళ్ళి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే లెస్ దెన్ 1% పీపుల్ నో దట్. ఇప్పుడు మనకి అవేర్నెస్సే లేకపోతే హౌ వీ విల్ ఇంప్లిమెంట్? సో ఈ ఉద్దేశంతో మేము ఫస్ట్ వీ వాంట్ టు బ్రింగ్ అన్ అవేర్నెస్ దట్ మేము ఇది తెలంగాణ నుంచి చేయాలి. తెలంగాణ కాలేజ్ మేనేజ్మెంట్ని, తెలంగాణ స్టూడెంట్స్ని రీచ్ అయినప్పుడు సార్ మీకు ఇక్కడ ఎవరెవరు సపోర్ట్ చేశారు సార్? మాకు ఫస్ట్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ అవర్ ఆనరబుల్ గవర్నర్ గారు. మేము వచ్చి ఇలా ఇన్వైట్ చేసినప్పుడు హీ అప్రిషియేటెడ్ మీ ఫర్ ది కాజ్. దెన్ డిఆర్డిఓ సతీష్ రెడ్డి గారు ఈ గైడెడ్ అస్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బాలకృష్ణారెడ్డి గారు అండ్ వీ హబ్ CEO Sita garu, and we have reached out to Panchayati Raj department, and we also reached out to ICA, IT companies and college management especially. They came forward. Without college management support, now you see how many number of buses, how many number of support, NCC people, their college faculty. I can say that like Telangana is sustainability is not future. Telangana started. ఈ మెసేజ్ తెలంగాణ నుంచి దేశానికి, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాము ఈరోజు. ఏంటంటే మనం వీ షుడ్ యాక్ట్ ఫ్రమ్ టుడే ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అండ్ 1 month నుండి కూడా కష్టపడుతున్నట్టు విన్నాం సార్. ఇది ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి మాకు 30 to 40 days పట్టింది. మేము అంటే ఇది ఒక కాలేజ్లోనో లేకపోతే ఒక పర్టికులర్ కంపెనీలోనో లేదా ఒక పర్టికులర్ 2 కాలేజెస్లోనో చేస్తే అవేర్నెస్ కార్యక్రమం కాదు. ఫస్ట్ మేము ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేసుకొని అందరు కాలేజ్ మేనేజ్మెంట్స్తో మాట్లాడాము, అందరూ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాము. 30 days మేము వర్క్ చేసాము. మా టీం అంతా కూడా 25 to 30 members వీ వర్క్ ఫర్ 30 days అండ్ యూ సీ ద రిజల్ట్ నౌ. మీరు ఒక వైట్ SDG సాగర్ను చూడొచ్చు హుసేన్ సాగర్ పక్కన. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ టేక్ దిస్ మూమెంట్ టు ద నెక్స్ట్ లెవెల్స్. అండ్ సార్ రీసెర్చ్ హైట్స్ అన్నది ఇంకా ఎలా ముందుకెళ్ళబోతుంది? మేము ఈ రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ అనేది ఒక గోల్తో స్టార్ట్ చేసాం. ఎంపవరింగ్ పీపుల్. ఒక పీపుల్ని ఎంపవర్ చేయాలంటే ఇప్పుడున్న కాంటెక్స్లో రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ మీరు చూస్తే ఇండియా ఈజ్ గ్రోయింగ్ లాట్ IT అండ్ అదర్ సెక్టర్స్, బట్ రీసెర్చ్ సమ్వేర్ వీఆర్ నాట్ ఫోకసింగ్. దట్ కుడ్ బి ఎడ్యుకేషన్ సెక్టర్, దట్ కుడ్ బి IT సెక్టర్, దట్ కుడ్ బి ఫార్మా సెక్టర్, దట్ కుడ్ బి లైఫ్ సైన్సెస్. మనం చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే చాలా వరకు మనవి మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబుల్డ్ కంపెనీస్ ఆర్ దేర్, బట్ మనం ఇంకా ప్రొడక్ట్ రీసెర్చ్ కంపెనీస్ అనేది తయారు. ఎందుకంటే ఇండియా ఈజ్ బికమింగ్ ద యంగెస్ట్ కంట్రీ, ఇండియా ఈజ్ బికమింగ్ ద 3rd largest, అండ్ వీఆర్ రీచింగ్ అవుట్ టు 2030 అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ వికసిత్ భారత్ 2047. వీటన్నిటి గోల్స్ని అచీవ్ అవ్వాలంటే మన పాపులేషన్ గ్రోత్తో పాటు రీసెర్చ్ అనేది పెరగకపోతే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. That is what we strongly believe. That is what we are bringing culture, capacity building of research in the education sector. That is our goal. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న యూత్కి ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్? ప్రస్తుతం ఉన్న యూత్కి నేను ఒక మెసేజ్ ఇస్తాను. ఏంటంటే ఫోకస్. ఇట్ ఈస్ నాట్ ల్యాక్ ఆఫ్ టాలెంట్, ఇట్ ఈస్ నాట్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్, బట్ ఫర్ సమ్ రీజన్ సమ్ ఫోకస్ అండ్ ఫండమెంటల్స్. నౌ ఇట్ ఈస్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ ఇట్ సెల్ఫ్ వీ నీడ్ టు ఇన్కల్కేట్ దట్ కల్చర్. ఇప్పుడెప్పుడో మొక్క ఇవ్వంగానది మోన ఇవ్వంగానని ఒక సామెత ఉంటుంది. సో మనము ఆ స్టూడెంట్స్కి స్కూల్ లెవెల్లో, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో అప్పుడున్నప్పుడే కొంచెం ఇన్ఫర్మేషన్ మెసేజెస్ ఇస్తే దట్ ఫోకస్ వాట్ ఈస్ ద పర్పస్, సో దెన్ దే కెన్ అచీవ్. అవర్ యంగ్ లైక్ అవర్ యూత్ ఈజ్ వెరీ టాలెంటెడ్, బట్ ఆల్సో వీ వాంట్ ఫోకస్డ్ అండ్ స్కిల్డ్ యూత్. అండ్ సార్ ఈ ఆర్గనైజేషన్ వల్ల మీరు చాలా కష్టపడుతున్నారు కదా, సో ఈ హైదరాబాద్లో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారు? మనకి ఆల్రెడీ అంటే హైదరాబాద్ గురించి మాట్లాడేంత స్థాయి నాదో కాదో నాకు తెలీదు,
బట్ ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. బట్ ఆల్రెడీ మన మాట్లాడిన డిగ్నిటరీస్ మాట్లాడారు. మన ఒకటి పొల్యూషన్, ఒకటి మనం చూస్తున్నాము చిన్న వర్షం కురిసినా సరే వాటర్ వస్తున్నాయి, దానికి ఆల్రెడీ మెజర్స్ తీసుకుంటున్నారు. సో బట్ ఎనీహౌ కొంతమందికి ఇది ఒక యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు ఇది ఒక పర్టికులర్ స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీయో, పర్టికులర్ ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీయో, పర్టికులర్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీయో, పర్టికులర్ సైంటిస్ట్ రెస్పాన్సిబిలిటీ, పర్టికులర్ లైక్ ఎన్జిఓ రెస్పాన్సిబిలిటీ ఇలా కాదు. ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం ఒక ట్రాఫిక్ బోర్డు పెడతాం, సిగ్నల్, ఆ సిగ్నల్ పాటించడం అనేది అందరి రెస్పాన్సిబిలిటీ. మనమే ఇన్ని చెప్తాము, వీల్ త్రో ద ప్లాస్టిక్, లాట్ ఆఫ్ థింగ్స్. అది మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే సస్టైనబిలిటీ అనేది లైఫ్ స్టైల్ అవ్వాలి. సో ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ ఫాలో లైఫ్ స్టైల్ యాజ్ సస్టైనబిలిటీ, మనం హ్యూజ్గా ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అక్కర్లేదు, హ్యూజ్ కాల్ టు యాక్షన్ అక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి వాళ్ళ బాధ్యత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కనుక అర్థం చేసుకొని వాళ్ళు చేయగలిగితే మనం వీ కెన్ బ్రింగ్ చేంజ్.